క్రీస్తుని ప్రకటించేదే శాంతి దూతని కదా. అలాంటి శాంతి దూతను ప్రకటించేటప్పుడు నువ్వు యుద్ధాలు చేస్తే ఎలాగా? దుష్టుడు ఎలాగైనా మనల్ని త్రోవ తప్పించే ప్రమాదం ఉంటుంది. పగ తీర్చుకున్నట్టు నా పని, మనం చేయాల్సిన పని ఏం లేదు. నిజంగా దేవుని చిత్తమై నిన్ను బ్రతికించాలనుకుంటే నీ శత్రువుని ఖచ్చితంగా ఆయన నీ ముందు నుండి తొలగించేస్తాడు. అది ఎలా జరుగుద్దో మనం చెప్పలేము, మనకు అనవసరం కూడా. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దేవుడు మనకిచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని మరి 10 మందిలో విత్తుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వు ఆలోచన చెయ్యి. నీ ప్రయత్నం ఎలా ఉండాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఏ అన్యజనుడి దగ్గరికి వెళ్తావో అక్కడ నీవు దేవుని వాక్యాన్ని విత్తేటువంటి వ్యక్తిగా ఉండాలి. అది నీవు చేయవలసినటువంటి నీ లక్ష్యం, అది నీ టార్గెట్. అదే నీకు తెలిసిన సాక్ష్యముతో దేవుడు వారిని తాకేటట్లు నువ్వు చేయాలి. మన బాధ్యత అదే. మనం ఊరికే వచ్చాము, చర్చికి వెళ్ళిపోయామంటే కాదు. మనం నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి వాక్యాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నీకు దొరికినటువంటి అన్యజనులందరికీ సువార్తను ప్రకటించేటువంటి ప్రయత్నం చేయాలి. వారిలో నువ్వు విత్తనాలు విత్తి బయటికి రావాలి. నువ్వు విత్తినటువంటి విత్తనం ఫలించేటట్లు దేవుడు చేస్తాడు. వాళ్ళు విత్తేటువంటి విత్తనాలు ఫలించేటట్లు సాతాను చేస్తున్నాడు. అవి ఫలించేస్తున్నాయి బాగా. ప్రతి ఒక్కరిలో అవి బాగా విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఫలించవలసినటువంటి దేవుని సత్య వాక్యం మాత్రం ఎక్కడికక్కడ అణిచివేయబడతాం. మన టార్గెట్ ఏమవ్వాలంటే, దేవుని వాక్యమును విత్తేటువంటి వారమై ఉండాలి. ఆ వాక్యము నుండి మనం ఎంత మాత్రము తొలగిపోకూడదు. లేకపోతే వాడు విత్తిన విత్తనాలు పనిచేసినాయి అనుకోండి, మన పంట పోతుంది. మనం విత్తుకున్నటువంటి దేవుని వాక్యాలు పోతే మన విశ్వాసం పోతుంది. ఈ వాక్యాన్ని బట్టి మీరు ఎవరిలో విత్తుతారో వారిలో ఆ విత్తనము ఫలించినట్లు నేను చేస్తాను. నీ దేవుడు నీతో ఉంటాడు. నువ్వు అన్య జనులలో నీ దేవుని యొక్క వాక్య ప్రభావాన్ని వారి మీద నువ్వు చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ ప్రభావము వారి మీదకి వెళ్ళకపోతే వారి ప్రభావం నీ మీదకి వస్తుంది. నువ్వు స్నేహం చేస్తున్నావుగా, నువ్వు స్నేహం చేస్తున్నావు, నీ ప్రభావము వారిలో కనిపించేటట్లుగా స్నేహం చేయి. వారి ప్రభావము నీలో కనిపించేటట్లు స్నేహం చెయ్యొద్దు. ఆత్మీయులతో కలిసి ఉండండి. ఆత్మీయులతో మీరు ఎప్పుడు సహవాసాన్ని కలిగి ఉండండి. ఆ ప్రార్థనల్లో మీరు ఒకరితో ఒకరు కూడుకొని ఉండండి అని ఎందుకు చెప్తుంది వాక్యం? మీరు తప్పక కూడుకోనండి అని ఎందుకు చెప్తుంది వాక్యం? ఆత్మీయ కలయికలు ఏమవుతుందంటే, మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని యొక్క కార్యములను కూడా మనం గుర్తించగలిగినప్పుడు, మనము దేవుని నుండి వేరుపడకుండా దేవుని యొక్క గుంపుగా, మందగా ఆయన యొక్క కాపుదల్లో ఉండగలుగుతాం. అందుకే ఆయన 2-3 నా నామమును కూడితే చాలు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాడు. 10 మంది అక్కర్లా, 2 చాలంట ప్రార్థన చేయడానికి. 2-3 కూడుకుంటే మీ మధ్యలో నేను ఉంటాను. దేవుడు మన మధ్యలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు